మహేష్ సినిమా విడుదలకు ముందే డీల్స్ ద్వారా భారీ బిజినెస్ జరగడం కొత్త విషయం కాదు. విడుదలకు ముందే లాభాల్లోకి వారణాసి నిర్మాతలు థియేట్రికల్, డిజిటల్, శాటిలైట్, మ్యూజిక్ రైట్స్ ద్వారా ఆదాయం. మహేష్ కెరీర్ స్టార్టింగ్ నుంచి బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లలో మంచి నమ్మకం. మగధీర, ఈగా, త్రిబుల్ వంటి చిత్రాలతో పీక్స్ లో రాజమౌళి మార్కెట్. వారణాసి మేకర్స్ ఒక్క ఓటీటీ డీల్ ద్వారానే 500 కోట్లు ఆశిస్తున్నట్టు వినికిడి. గతంలో రాజమౌళి సినిమాలు సాధించిన బిజినెస్ రికార్డులు వారణాసి వాటిని బ్రేక్ చేసే అవకాశాలు. మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న వారణాసి సినిమా ఇప్పటికే పాన్ ఇండియా రేంజ్లో ఫుల్ క్రేజ్. వారణాసి జక్కన్న మహేష్ బాబు కెరియర్లో హైయెస్ట్ టేబుల్ ప్రాఫిట్ సాధించిన చిత్రంగా నిలిచే అవకాశాలు. దర్శకధీరుడు రాజమౌళి సినిమా అంటే ఆడియన్స్లో ఎంత క్రేజ్ ఉంటుందో ట్రేడ్ వర్గాల్లో కూడా అంతే నమ్మకం ఉంటుంది. ఆయన సినిమా విడుదలకు ముందే డీల్స్ ద్వారా భారీ బిజినెస్ జరగడం కొత్త విషయం కాదు. అయితే ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో తెరకెక్కిస్తున్న వారణాసి విషయంలో ఆ రేంజ్ మరింత పెరిగే అవకాశం ఉందని ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా. ఓం శ్రీ మహాశక్తి జ్యోతిష్యాలయం కోయ పూజారి దేవరాజు గారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి, సంతానం, ఆరోగ్యం, భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టు సమస్యలు, వ్యవసాయం, ధన నష్టం, ఆస్తి తగాదాలు, రియల్ ఎస్టేట్, విదేశీ ప్రయాణము, ఇంకా ఏ ఇతర సమస్యలకైనా తమలపాకుపై అంజనము వేసి చూసి చెప్పబడును. టేబుల్ ప్రాఫిట్ లోకి వారణాసి. విడుదలకు ముందే మహేష్ జక్కన్న వారణాసి రికార్డ్. విడుదల సమయానికి 10,000 కోట్ల బిజినెస్ టార్గెట్ రీచ్ అవుతారా? ఇక స్టోరీలోకి వెళ్తే, దర్శకధీరుడు రాజమౌళి సినిమా అంటే ఆడియన్స్లో ఎంత క్రేజ్ ఉంటుందో ట్రేడ్ వర్గాల్లో కూడా అంతే నమ్మకం ఉంటుంది. ఆయన సినిమా విడుదలకు ముందే డీల్స్ ద్వారా భారీ బిజినెస్ జరగడం కొత్త విషయం కాదు. అయితే ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో తెరకెక్కిస్తున్న వారణాసి విషయంలో ఆ రేంజ్ మరింత పెరిగే అవకాశం ఉందని ఇప్పుడు చర్చ జరుగుతోంది. అయితే సినీ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు వినిపించే పదం టేబుల్ ప్రాఫిట్. అంటే మూవీ ప్రొడక్షన్కు అయిన ఖర్చు కంటే విడుదలకు ముందే థియేట్రికల్, డిజిటల్, శాటిలైట్, మ్యూజిక్ రైట్స్ ద్వారా వచ్చే ఆదాయం ఎక్కువగా ఉంటే నిర్మాతల ముందుగానే లాభాల్లోకి వెళ్ళినట్టే. అలాంటి సిచ్యువేషన్నే టేబుల్ ప్రాఫిట్గా ట్రీట్ చేస్తారు. రాజమౌళి కెరీర్ను పరిశీలిస్తే ఆ ట్రెండ్ చాలా కాలంగా కనిపిస్తోంది. ఆయన కెరీర్ స్టార్టింగ్ నుంచి బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లలో మంచి నమ్మకం ఏర్పడింది. వరుస విజయాలతో ఆ నమ్మకం మరింత బలపడింది. దీంతో ప్రతి కొత్త సినిమాకు గత చిత్రం కంటే ఎక్కువ బిజినెస్ జరగడం కామన్ అయిపోయింది. మగధీర, ఈగా వంటి చిత్రాల సమయంలో రాజమౌళి మార్కెట్ బాగా పెరిగింది. ఆ తర్వాత వచ్చిన బాహుబలి సిరీస్ ఇండియన్ సినిమా మార్కెట్ను పూర్తిగా మార్చేసింది. ముఖ్యంగా బాహుబలి 2 విడుదలకు ముందే రైట్స్ రూపంలో భారీ ఆదాయం సాధించింది. ఆ సినిమా తర్వాత రాజమౌళి బ్రాండ్ వాల్యూ ఇంటర్నేషనల్ లెవెల్కి చేరుకుంది. త్రిబుల్ మూవీతో ఆ క్రేజ్ మరోసారి రుజువైంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర లాంగ్వేజెస్, ఓవర్సీస్ మార్కెట్లలో ఈ చిత్రానికి భారీ డిమాండ్ కనిపించింది. డిజిటల్, శాటిలైట్, థియేట్రికల్ రైట్స్ ద్వారా విడుదలకు ముందే పెద్ద మొత్తంలో బిజినెస్ జరిగింది. ఇప్పుడు అదే అంచనాలు వారణాసి పైన కనిపిస్తున్నాయి. మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న ఆ సినిమా ఇప్పటికే పాన్ ఇండియా రేంజ్లో ఫుల్ క్రేజ్ని సంపాదించుకుంది. అఫీషియల్గా కంప్లీట్ బిజినెస్ డీటెయిల్స్ బయటికి రాకపోయినా ఓటీటీ రైట్స్ కోసం బడా ప్లాట్ఫామ్స్ ఆసక్తి చూపిస్తున్నాయనే ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మేకర్స్ ఒక్క ఓటీటీ డీల్ ద్వారానే 500 కోట్లు ఆశిస్తున్నట్టు వినికిడి. అయితే వారణాసి బడ్జెట్ 1000 కోట్ల రేంజ్లో ఉండొచ్చని ఇప్పటికే వార్తలు వచ్చాయి. దీంతో ఓటీటీ డీల్ వాల్యూ 500 కోట్లయితే మిగతా డీల్స్తోనూ పెద్ద మొత్తంలో డబ్బులు వస్తాయి. దీంతో రాజమౌళి బ్రాండ్, మహేష్ బాబు స్టార్డమ్ కలిసి రావడంతో విడుదలకు ముందే రికార్డు లెవెల్లో బిజినెస్ జరిగి భారీ టేబుల్ ప్రాఫిట్ తీసుకురావచ్చనే అంచనాలున్నాయి. అదే సమయంలో గతంలో రాజమౌళి సినిమాలు సాధించిన బిజినెస్ రికార్డులు చూస్తే వారణాసి వాటిని బ్రేక్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఒక విషయం మాత్రం క్లియర్గా కనిపిస్తోంది. విడుదలకు ముందే భారీ బిజినెస్ జరగడం రాజమౌళి సినిమాకు అలవాటైపోయింది. అదే ట్రేడ్ కొనసాగితే వారణాసి ఆయన కెరీర్లోనే హైయెస్ట్ టేబుల్ ప్రాఫిట్ సాధించిన చిత్రంగా నిలిచే అవకాశాలున్నాయి. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబుల కాంబినేషన్లో వస్తున్న గ్లోబ్ ట్రాటరింగ్ అడ్వెంచరస్ వారణాసిపై అంచనాలు ఏ రేంజ్లో ఉన్నాయో చెప్పనక్కర్లేదు. అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.
ఇండియన్ సినిమాను గ్లోబల్ స్టేజ్ మీదకు తీసుకెళ్లిన రాజమౌళి ఈసారి గ్లోబల్ బాక్స్ ఆఫీస్ను షేక్ చేస్తున్నట్లుగా ఈ మూవీ పైన ప్రచారాలున్నాయి. వచ్చే ఏప్రిల్లో ఈ మూవీ విడుదలకు కూడా రెడీ అవుతోంది. అయితే విడుదలకు కొన్ని నెలలు ఉండగా ఈ మూవీ పైన అకస్మాత్తుగా నెగిటివ్ క్యాంపెయిన్ స్టార్ట్ అయింది. ఇప్పటికే వారణాసి షూటింగ్ చాలా వరకు పూర్తి చేశారు. ఆగస్టు నాటికి షూటింగ్కి ప్యాకప్ చేసి ఇక పోస్ట్ ప్రొడక్షన్ పైనే దృష్టి పెట్టనున్నారన్నది టాక్. అయితే ఉన్నట్లుండి ఈ సినిమా పైన కొన్ని నెగిటివ్ రూమర్స్ గట్టిగా వినిపిస్తున్నాయి. సినిమా బడ్జెట్ బౌండరీలు దాటేసిందని, ఓటీటీ డీల్స్ అనుకున్నట్టు అవ్వక మేకర్స్ తిప్పలు పడుతున్నారని కొన్ని వెబ్సైట్లు, సోషల్ మీడియా హ్యాండిల్స్ ప్రచారం చేస్తున్నాయి. దానికి అవకాశం ఎంతవరకు ఉందన్న దానిపై ఆన్లైన్లో పెద్ద డిబేట్ నడిపిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ కొన్ని నార్త్ మీడియా సర్కిల్స్లోనూ విపరీతంగా సర్క్యులేట్ చేస్తున్న వార్త ఇదే. ఈ సినిమాను రాజమౌళి అండ్ టీం 1400 కోట్ల లోపు ఫినిష్ చేయాలనుకున్నారు. అయితే ఆ బడ్జెట్ ఇప్పటికే అయిపోయిందని, అనుకున్న దానికంటే భారీగా ఖర్చు అవుతోందని మేకర్స్ ఆందోళనలో ఉన్నారని ప్రచారం సాగుతోంది. ఇంకా అంటార్కిటికా వంటి లొకేషన్లలో షూటింగ్, భారీ విఎఫ్ఎక్స్ పెండింగ్లో ఉన్నాయి. పైగా ప్రీ రిలీజ్కు, క్యాంపెయినింగ్కు భారీగా ఖర్చు చేయాల్సి ఉంది. అందువల్ల ఈ సినిమా బడ్జెట్ అంచనాలను దాటిపోయిందని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఈ సిచ్యువేషన్ అవకాశంగా తీసుకుని టాలీవుడ్లోనే ఉన్న కొన్ని రైవల్ ఫ్యాన్ బేస్లు సినిమా పైన హైప్ తగ్గించడానికి ఇలాంటి బడ్జెట్ ఇష్యూస్ అంటూ ఈ వార్తల్ని ట్రెండ్ చేస్తున్నాయి.